జేబీఎం కంపెనీ డ్రైవర్లు మేము. ఎట్లా ఉంది మీకు శాలరీ కూడా? మాకు సాలరీ వచ్చేసి 22,000 ఉంటుంది, 22,000 ఇస్తారు. మాకు పిఎఫ్ కటింగ్ అవన్నీ ఉంటాయి అన్నట్టు మాకు ప్రాసెసింగ్. మీరు ఎప్పటి నుంచి ఉన్నారు డ్యూటీలో? నేను 2 years నుంచి ఈ బస్సు మీద చేస్తున్నా. ఇప్పుడు అంటే మరి ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్లు అందరూ కూడా వాళ్ళు సమ్మె చేస్తున్నారు, మీకు తెలుసు కదా. అంటే ప్రైవేట్ డ్రైవర్లను తీసేయాలి, మమ్మల్ని నియమించుకోవాలి, రిక్రూట్ చేశాను, దాన్ని మీరు సబబే అంటారా? ఇక వాళ్ళ ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. మాకు కూడా మా గవర్నమెంట్లో మమ్మల్ని కూడా కలపాలని మాకు కూడా ఉంటుంది కదా. మరి అట్లా కూడా మమ్మల్ని తీసుకుంటే మాకు కూడా బెటరే. మరి వాళ్ళన్నది చేస్తే మేము కూడా మాకు కావాలని మేము అంటాం. అట్లా మాకు చేయమంటాం, మేము కూడా స్ట్రైక్ చేస్తాం. కానీ మాకు ఇప్పుడు మేము చేయకపోతే మాకు ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ కంపెనీ వాళ్ళు మమ్మల్ని అంటారు, మీరు ఎందుకు చేయరు, ఆర్టీసీల కింద సపోర్ట్ చేస్తారని అంటారు. మీరు ఏ కంపెనీ తరఫున వచ్చారు? మేము జేబీఎం కంపెనీ చక్ర కంపెనీ తరఫున వచ్చినాం. ఆ కంపెనీ వాళ్ళు మిమ్మల్ని రిక్రూట్మెంట్ తీసుకొని మమ్మల్ని స్టార్టింగ్ నుంచి ఇప్పుడు 2 years మేము చేయబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇస్తున్నాం. మీకు ఏమైనా అగ్రిమెంట్ ఉంటుందా, అంటే ఇన్ని సంవత్సరాలు చేయాలి ఇట్లా అనేది ఏమన్నా? అగ్రిమెంట్ అంటే మేము ముందే బిఫోర్ బంద్ అవుతాం అన్నప్పుడు 3 నెలల ముందే మేము లెటర్ రాసి ఇవ్వాలి, మేము ఈ టైం వరకు బంద్ అవుతాం అన్నట్టు ఉంటుంది, అగ్రిమెంట్ ఉంటుంది. మరి ఇప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ ఏముంది మీరు బస్ డ్రైవ్ చేయడానికి? మాకు ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ మేము చేస్తున్నాం కదా. ఆల్రెడీ మాకు 18 నెలల డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా చెక్ చేస్తారు, మెడికల్ ఫిట్ చూస్తారు, టెస్ట్ ట్రయల్ పెడతారు, మాకు ఎగ్జామ్ పెడతారు. అవన్నీ పాస్ అయినప్పుడే మమ్మల్ని తీసుకుంటారు, డ్రైవింగ్ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళని తీసుకుంటారు. ఆర్టీసీ డ్రైవర్ కానీ కండక్టర్ కానీ లైఫ్ రిస్కీ లైఫా, బాగా ప్రెషర్ స్ట్రెస్ ఉంటుందా వాస్తవంగా? ఆర్టీసీ అంటేనే కొద్ది రిస్క్తో కూడుకున్న పని, డ్రైవర్స్కైనా కండక్టర్కైనా. అందుగురుండే ఇప్పుడు ధర్నాలు చేయడము, మొన్న శంకరన్న చనిపోవడము, ఇదంతా బాధాకరమైన విషయం. ఆర్టీసీ ఉద్యోగులకు హామీలు నెరవేర్స్తే బాగుంటుందని నా యొక్క డిమాండ్. ఓకేనా, థ్యాంక్ యూ. అంటే మీరు ప్రైవేట్ ఎంప్లాయ్ అయింది కూడా ఆర్టీసీ వాళ్ళు కోరిన డిమాండ్లు చేయమని అంటారు, చేస్తే బాగుంటుందేమో అని నాకు ఉద్దేశం. వాళ్ళకు వస్తే రాను రాను తరతరాలు కూడా మాకు కూడా ఆ ఇంక్రిమెంట్స్ మాకు కూడా వర్తిస్తాయని కోరుకుంటూ ఈ ఆర్టీసీ చేసే సమ్మెకు మేము కూడా మద్దతు పలుకుతూ వాళ్ళు చెప్పిన హామీలన్నీ నెరవేర్చి చేస్తే బాగుంటుందని నా యొక్క మనవి. మధ్యాహ్నం 1 గంటకు 1500 చెప్పి. ఎట్లా మంచిగా ఉందా, ఎక్స్పీరియన్స్ ఉందా మరి మీకు? ఉన్నది 2002 ఏం నడిపిరా ఇంత ముందుకు? బస్సే. బస్సు ఏ బస్సులు? అంటే ప్రైవేట్ బస్సులా? గవర్నమెంట్ అకౌంటెంట్మెంట్ ఎలక్ట్రానిక్ ఉన్నాయి కదా, అవి నడుపుతాయి ఎయిర్పోర్ట్. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వేసారు మీకు డ్యూటీ? అక్కన్పేట్, సికింద్రాబాద్ టు అక్కన్పేట్. మరి ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు బాగా ఇబ్బంది పడుతుంది కదా అన్న, అంటే మీరు ఇట్లా డ్యూటీలకు ఎక్కినందుకు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళు చేసేది కరెక్టే, ప్రజలు కూడా ఇబ్బంది పడతారు కదా. సో ప్రజలకు కొంత ఇబ్బంది తగ్గించాలని మీరు ఎక్కిరా? అవును, వాళ్ళకు కూడా సహకరిస్తాం, మాకు వీళ్ళకు కూడా సహకరించాలి కదా. అట్లా ఇప్పుడు ఈ సమ్మె మీద మీ ఒపీనియన్ ఏంటి? అమ్మ వాళ్ళకు కరెక్టే చేస్తారు, వాళ్ళకు కూడా మద్దతు ఇస్తాను. మీకు ఇప్పుడు మొత్తం ఎన్ని ఎక్స్పీరియన్స్ ఉందన్నారు? మాకా 20 years. మీరు ముందు చూస్తూనే చెప్పండి నాకు. ఎక్స్పీరియన్స్ లేని డ్రైవర్లను పెట్టుకోవడం వల్ల ఇబ్బందులు అవుతున్నాయి అని అంటున్నారు కదా. అవును కదా, మరి ఇబ్బంది అవుతుంది కదా. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి, మీకు బస్సులు దొరుకుతున్నాయా? దొరుకుతలేదు. మీరు ఎక్కడికి వెళ్ళాలి? హయత్ నగర్. ఇప్పుడు సికింద్రాబాద్. ఓకే, ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు బస్ కోసం? చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఎగ్జామ్ రాసి వచ్చినాం అల్వాల్ నుంచి. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం, కాకపోతే బస్సెస్ దొరకకపోయేసరికి ఇక సికింద్రాబాద్ నుంచి అట్లా వెళ్దామని వెళ్తున్నాం. డబల్ తిరిగిపోతున్నారు బస్సు దొరకక. మరి ఏమన్నా గవర్నమెంట్కి ఏమన్నా రిక్వెస్ట్ చేస్తారా? కొంచెం బస్సెస్ పెట్టాలి ఎక్కువ.